కుటుంబాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా కనికరించండి. మీరు ఇదిగో ఈ వాక్యం మా మధ్య ఉండడానికి ప్రభువా, దీన్ని మా మధ్య దాకా తేవడానికి ప్రయాసపడిన ప్రతి మిషనరీని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి దైవజన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండదు, ప్రార్థించండి. ఆయన మన కొరకు చేసిన మేళ్ళన్నిటి కొరకు, ఆయన మన కొరకు చూపిన వెలుగంతటి కొరకు ఆయన స్తుతించుదాం. ఒక్క నిమిషం. ప్రభువా, మమ్మల్ని మీ కృప కొరకే మీకు స్తోత్రాలు నాయన. దేవ చీకటి ప్రాంతంలో మమ్మల్ని ప్రేమించిన విధానం కొరకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. భారతదేశాన్ని నీవెంత ప్రేమించావు స్వామి. చిన్నపిల్లలను ప్రభువా నదుల్లో విసిరేసే నాయన క్రూరమైన చీకటి ఆచారం ఉన్న మా ప్రాంతంలో మీరు ఈ వెలుగును అనుగ్రహించావు. మా పిల్లలు స్వేచ్ఛగా జీవించగలిగే కృపించావు ప్రభువా. మూఢ నమ్మకాల్లో, మూఢ ఆచారములలో దేవా తల్లిదండ్రులు తమ పిల్లలను పోగొట్టుకొనకుండా కృప చూపించావు. మీకు స్తోత్రాలు నాయనా. కనికరించి సహాయం చేయండి దేవా. మీరు అనుగ్రహించిన రక్షణ, మీరు చూపించిన విడుదల, విమోచనను ఎవరు నిర్లక్ష్యంగా భావించనివ్వద్దు ప్రభువా. ఎవరు నాయన ఇది అలవాటు పూర్వకంగా మీ సన్నిధికి హాజరు కానివద్దు ప్రభువా. దయచేసి సహాయం చేయండి. మీ కృప చేత మమ్మల్ని ఆవరించండి, దర్శించండి. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయం మీ వాక్యమును మాకు సమృద్ధిగా అనుగ్రహించండి దేవా. మా వెనుక మీరు చూపించిన మహా కనికరమును మేము నిత్యము జ్ఞాపకములో ఉంచుకొనగలుగుటకు సహాయం చేయండి దేవా. కనికరించి సహాయము చేయ. మా పాత్రున అయోగ్యుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీ సెలవు లేనట్లయితే నేను బట్టి మ్రోగడు కంచును గణగణలాడే తాళమును గనుక దయచేసి మీ ఆత్మ చేత అభిషేకించి మీ మాటలే పలుకున్నట్లు, మిమ్మునే ప్రేమించినట్లు దేవా, మీ అభిప్రాయములు మాత్రమే ప్రజలకు చెప్పగలుగునట్లు నన్ను సమృద్ధిగా స్వాధీనపరుచుకొనమని, ఆ ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని, మీ వాక్యమును మాకు సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామము నీ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొన్ని వచనాలు, ఇది మనకు తెలిసిందే. మనము పన్నెండవ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కాగా నా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం కొంచెంసేపు శ్రద్ధగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో, ఎంత కనికరించారో మనమందరము జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. వాస్తవంగా భారతదేశం చాలా చీకటి ప్రాంతం. రకరకాల మూఢమైన ఆచారాలు, తర్వాత రకరకాల సాంప్రదాయాలు, దేవుని సువార్తకు వ్యతిరేకత, తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనుషుల మీద ఉన్న అస్పృశ్యత, వీటన్నిటి దృష్ట్యా భారతదేశంలో సువార్త ప్రకటన అనేది సజావుగా సాగల. చాలా రకాలైన మూఢ నమ్మకములు ఉండేవి. తర్వాత రకరకాల
ప్రయోగాలు ఉండేవి. మీరు ఎమీ కార్మైకెల్ అనే ఆమె జీవితంలో, ఆమె ముంబైలో దేవుని మురికివాడల మధ్య దేవుని పరిచర్య చేశారు. ఎమీ కార్మైకెల్ అని ఒక జీవిత చరిత్రను మనం చూస్తాం పుస్తకశాలలో, మీరు వీలుంటే చదవండి. ఆమె తన జీవితంలో తర్వాత పండిత రామాబాయి, వీళ్ళు భారతదేశంలో దేవుని కొరకు పనిచేసిన వారు, దేవుని పరిచర్యను జరిగించిన వారు. వారు ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారంటే అన్ని రకాలుగా, అంటే ఇప్పుడు మనం సువార్త ప్రకటించడానికి మన చుట్టూ ఉన్న మనుషులు కొంతమంది మనల్ని మామూలుగా వ్యతిరేకిస్తారు. కానీ ఎందుకంటే ఈ దినాల్లో ఆల్రెడీ సువార్త వ్యాపించింది, మనకు అంత వ్యతిరేకత లేదు. కానీ వారు అన్ని కోణాల్లో వ్యతిరేకతను ఎదుర్కొనేవారు. అంటే భౌతికంగా, తర్వాత మానసికంగా, అలాగే ఆత్మ సంబంధంగా విపరీతమైన భయంకరమైన మాంత్రిక శక్తులతో ఉండేవాళ్ళు. వీటన్నిటి వ్యతిరేకతలను ఎదుర్కొని తర్వాత సాంఘిక దురాచారాలను ఎదిరించి దేవుని సువార్తను భారతదేశంలో ప్రకటించారు. మనకు కలుగుతున్న, మనం అనుభవిస్తున్న ఈ వెలుగంతటికీ కారణం మన వెనుక చాలామంది దైవజనులు, తర్వాత మిషనరీలు పరిచర్య చేసి భారతదేశంలో ఈ వెలుగును అందించారు. మీరు ఈ అన్నీ మనకి గుర్తు లేకపోతే మనము దీనిని నిర్లక్ష్యపరిచే ప్రమాదం. అందుకే మనం ఇక్కడ చదువుతాం, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని మనము దేవుని వాక్యంలో చదువుతాం. ఎందుకంటే ఇంతకుముందు విషయాలు మీకు తెలియకపోతే, అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పారంటే, ఈ జరిగిన విషయాలన్నీ నీ తర్వాత నీ పిల్లలకి, పిల్లలకి, వారి పిల్లలకు ఇవి మీ నోటితో చెప్పండి, వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాళ్ళకి అభ్యసింప చేయండి అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు వారి కొరకు ఏమి చేశాడో, దేవుడు వారిని ఎలా విడిపించాడో, లేక దేవుడు వారి పట్ల, ఇశ్రాయేలీల పట్ల ఎలాంటి శ్రద్ధ కనబరిచాడో, ఎలా మనుషులను స్వాధీనపరుచుకున్నాడో, వీటన్నిటినీ మీ పిల్లలకు మీరు వివరించి చెప్పండి. దాని ద్వారా వాళ్ళు దేవుణ్ణి కానీ దేవుని కార్యాలను కానీ మర్చిపోకుండా ఉంటారు అని చెప్పి దేవుడు స్పష్టంగా అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశాడు. ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామంది క్రైస్తవులైన ఇశ్రాయేలీలు తర్వాత రోజుల్లో మొదట బాగానే వారికి వివరించి దేవుడు అట చేశాడని చెప్పారు కానీ తర్వాత రోజుల్లోకి వచ్చేసరికి చాలామంది ఇశ్రాయేలీలు దేవుని కార్యములను, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, లేక దేవుడు వారి కొరకు ఏమి చేశాడో దాన్ని తమ పిల్లలకి వివరించడంలో వెనకబడ్డారు, వివరించడం మానేశారు. అందువల్ల మనం న్యాయాధిపతుల్లో చూస్తే యెహోవానైనను దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందని మనం చూస్తాం. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 1-2 అధ్యాయాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే, యెహోవానైనను ఇశ్రాయేలీయుల కొరకు 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఏ తరం వారు? ఇశ్రాయేలు కొరకు దేవుడు చేసిన కార్యములను ఎరిగిన తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడ్డారు, చనిపోయారు. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఏం పుట్టిందట? చెప్పాలి, మీరు ఏం పుట్టింది చెప్పాలి, మీ స్వరం వినబడాలి కొంచెం చెప్పండి. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఏమైంది? ఇశ్రాయేలీయులు తమ తరువాతి పిల్లలకి, తరానికి దేవుని కార్యములను వివరించటంలో విఫలమయ్యారు. మీరు చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ కుటుంబములైనా దేవుని కార్యములను తమ పిల్లలకు వివరించడంలో విఫలమవుతారో వారి సంతానము
జ్ఞాపకంలో లేకుండా పోద్దనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవునిని కానీ, దేవుడు ఆయన వారి కొరకు చేసిన కార్యములను కానీ ఎరుగని తరం ఒకటి ఇశ్రాయేలీల్లో కలిగింది. దాన్ని మనం జాగ్రత్త ఎలా కలిగింది? ఇశ్రాయేలీలు తమ ప్రతి అడుగులోనూ దేవుని కార్యాలను తమ పిల్లలకు వివరించాలి. దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు. దేవుడిని ఇదంతా ఎప్పుడు కలుగుద్దంటే దేవుడు తమకు అనుగ్రహించిన రక్షణను తమను తాము కాపాడుకొనుట ద్వారా కలుగుద్ది. ఇప్పుడు మీ దగ్గర ఉదాహరణ కొంత డబ్బు ఉంది, మీరు దాన్ని మీ పిల్లలకి ఇవ్వాలంటే మీరేం చేయాలి? మొదట మీరు ఆ డబ్బును కాపాడుకోవాలి, అంతే కదా. మీరే విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు, ₹1,00,00,000 డబ్బులు లేకపోతే ఆస్తి ఉంది, మీరే దానిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారైతే మీరు మీ తర్వాత పిల్లలకి దాన్ని ఇవ్వలేరు. మీ తరంతోనే మీ ఆస్తి తరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అదేలాగో ఈ రక్షణ కూడా అలాంటిదే. ఎవరైనా తమకి అనుగ్రహించే సొంత రక్షణను భయముతో వణుకుతో కాపాడుకొనలేని వారైతే వారు తమ తరువాతి తరములకు ఆ రక్షణను అందించలేరు. అందుకే మనం ఇక్కడ చదువుతాం, ఇశ్రాయేలీ దేవునినైనను దేవుడు వారి కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని ఒక క్రొత్త తరము జన్మించింది. దాని పర్యవసానం ఏంటి? మనం జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలీలు దోషులుగా లేక చెరకు వెళ్ళేవారిగా వారున్న దేశంలోనే, దేవుడు వారికి అనుగ్రహించిన దేశంలోనే, ఎక్కడ బయట దేశాలు కదా. ఇంతకుముందు ఐగుప్తులో వారు దాసులుగా ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇశ్రాయేలీలు మొదట ఎక్కడ దాసులుగా ఉన్నారు? ఐగుప్తులు, అంటే అన్యుల దేశంలో దాసులుగా ఉన్నారు. దేవుడు వారిని ఆ దాసత్వం నుంచి విడిపించి బయటికి తెచ్చి వారికంటూ ఒక దేశాన్ని ఇచ్చాడు, వారికంటూ ఒక విడుదలనిచ్చాడు, విమోచననిచ్చాడు, వారికంటూ ఒక భూభాగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుణ్ణి మరచిపోవటం ద్వారా ఇప్పుడు కూడా దాసులుగా మార్చబడ్డారు. ఎక్కడ? వారున్న స్వంత దేశంలో, దేవుడు వారికి ఇచ్చిన ప్రాంతంలోనే. ఇప్పుడు దీన్ని మనకు అన్వయిస్తే ఈ దినము మనం బయట దాసులుగా లేము. దేవుడు మనకు ఒక మందిరాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఒక రక్షణని ఇచ్చాడు, దేవుడు మనకు ఒక స్వాస్థ్యమునిచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. వీటన్నిటినీ కలిగి ఉండి ఇశ్రాయేలీలు దాసులుగా మార్చబడ్డారు. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో లేక క్రైస్తవుల్లో జరుగుతున్నది ఇదే. మనము ఐగుప్తులకి దాసులుగా వెళ్ళట్లా. ఎక్కడ దాసులుగా ఉంటున్నాము? మనమున్న సంఘములోనే మనం దాసులుగా ఉంటాం, మనం ఉన్న కుటుంబాల్లోనే మనం దాసులుగా ఉంటాం. చాలామంది అసలు తమను తాము నియంత్రించుకొనలేని అదుపులేని తనమునకు దాసులుగా ఉంటారు. తర్వాత ఈ దేవుడు తమ కొరకు చేసిన కార్యములను తమ పిల్లలకు వివరించే విషయంలో వివరించలేని దాసులుగా, అంటే తమ నోటితో దేవుని కార్యములను ఇతరులకు పిల్లలకు వివరించలేని దాసత్వం అనేక మంది క్రైస్తవ జీవితాల్లో ఇప్పుడు స్పష్టంగా మనం చూస్తున్నాం. ఏంటి దానికి కారణం? దానికి కారణం ఏంటంటే భయముతో వణుకుతో తమ స్వంత రక్షణను కొనసాగించుకొనకపోవట. చాలామంది క్రైస్తవులుగా దేవుని సన్నిధిని లేకపోతే మందిరానికి రావడాన్ని వచ్చినంత శ్రద్ధగా కూడా తమ సొంత రక్షణను కొనసాగించుకొనుట పట్ల చాలామందిలో శ్రద్ధ లేదు. అందుకనే మనం చూస్తే మనం ఐగుప్తుకి వెళ్ళము, కానీ మనమున్న ప్రాంతంలోనే, మనమున్న గృహాల్లోనే, మన కుటుంబాల్లోనే, లేకపోతే మనకు అనుగ్రహించబడిన మందిరాల్లోనే మనోళ్ళు చాలామంది వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతారు. అంటే ఏంటి? మీరు ఎక్కడో దాసులుగా లేరు, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలోనే మీరు రకరకాల విషయాలకు దాసులుగా ఉన్నారు. అంటే నిద్రపోనోళ్ళు అందరూ మంచోళ్ళని అంటలా నేను. నిద్రపోనోళ్ళు దేవుని వాక్యాన్ని వింటారు, కానీ దీనిని అనుసరించే విషయంలో సరి అయిన వాస్తవికతను ప్రదర్శించరు. ఇక్కడ దాసత్వం మనల్ని నిలబడి చేస్తుంది. తర్వాత ప్రార్థించే విషయంలో చాలామంది క్రమంగా జీవించరు, క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండరు. క్రమమైన ప్రార్థనా జీవితము,
క్రమమైన ప్రార్థన. ఎంతమంది క్రైస్తవులు ఈ దినము క్రమమైన ప్రార్థన జీవితాన్ని లేక దేవునితో క్రమమైన జీవితమును కలిగి ఉన్నారు? లేదు. చాలామంది క్రమం లేదు వారికి ఇష్టం వచ్చినప్పుడు ప్రభువుని సేవిస్తారు. వారికి ఇష్టం వచ్చినప్పుడు తమకు ఇష్టం వచ్చిన కార్యకలాపాల్లో పాలు పొందుతారు. వాళ్ళు దేవుని మందిరంలో కనబడతారు, మరియు అన్యాచారాలు జరిగే చోట కూడా వారు కనబడతారు. దేవుని మందిరంలో కనబడతారు, మరియు తమ బంధువుల మొహమాటం కొరకు ఏం చేశాడు? రాజు అయిన ఇశ్రాయేలీల రాజు ఏం చేశాడంటే ఆహాబు చేత వెయ్యమంది మొహమాటం కొరకు ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళినట్లుగా చూస్తాం. మొహమాటం కొరకు వీరు దేవుని సన్నిధిలో కనబడతారు, మరియు బయట కూడా కనబడతారు. ఏంటిది? ఐగుప్తుకు మనం దాసత్వానికి వెళ్ళట్లా, ఇక్కడే దాసులుగా ఉంటున్నాం. మనమున్న మందిరంలోనే దాసులుగా, రకరకాల విషయములకు దాసులుగా ఉన్నాం. కొన్ని అభిప్రాయాలు మనం మార్చుకోలేని విధంగా ఉంటాయి. కొన్ని అభిప్రాయాలు మనల్ని మనుషుల చేత లేకపోతే వాక్యం చేత కూడా కదిలించబడినవిగా చాలా అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు చాలా చోట్ల మామూలుగా గమనించే విషయాలు నేను చెప్తున్నా. అనేక విషయాల్లో దేవుని వాక్యము కూడా వారి అభిప్రాయాలను మార్చలేదు. ఏం మార్చలేదు? దేవుని వాక్యం కూడా. సరే, మనుషుల మాటలు మన అభిప్రాయాలు మార్చలేవంటే అది ఒక సంగతి. దేవుని వాక్యము కూడా మన అభిప్రాయాలను, మన తలంపులను, మన ఆలోచనలను, మన ఇష్టాలని మీరు దేవుని వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయాన్ని, నీ న్యాయాధిపతుల గ్రంథంలోనే ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తా. సంసోను దగ్గర మనం ఒకసారి చూస్తే సంసోను గురించి, సంసోను చరిత్రలోని కొన్ని విషయాలు నేను మీకు చెప్తా, తర్వాత చదువుదాం. ఇది మానోహ అతని భార్యకి సంసోను జన్మించాడు. ఇక్కడ భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కాపాడుకొనుట లేక కొనసాగించడం అంటే ఏంటి అనేది నేను మీకు క్లుప్తంగా వివరిస్తా. ఇప్పుడు ఉదాహరణకి మానోహ అతని భార్య ఉన్నారు. మానోహ భార్యకు మొదట దేవుడు కనబడ్డాడు. దేవుడు కనబడి, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండి, ఏమన్నాడు? నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసము కానీ మద్యాన్ని కానీ త్రాగకుండా ఉండు, అపవిత్రమైన దేన్నైనా తినకుండా ఉండు, నీవు గర్భవతివై కుమారుని కంటావు, నీకు పుట్టబోయే శిశువు అతని తల మీద కూడా మంగళకత్తి రానియొద్దు అని దేవుడు చెప్పాడు. సరే, మానోహ కూడా ప్రార్థన చేస్తే మానోహ కూడా దేవుని దూత కనబడి అదే విషయాన్ని చెప్పాడు. సరే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నిజంగానే మానోహ అతని భార్య జాగ్రత్తగా ఉండి, ఆమె కూడా జాగ్రత్తగా ఉండి సంసోన్ని కన్నది, సంసోను కుమారునిగా కన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మానోహ భార్య సంసోనును కనేదాకా, సంసోన్ను పెంచే వరకు కొంత దూరం పెంచేదాకా దేవుడు చెప్పినట్లుగానే. ఇప్పుడు సంసోను దేవుడు అనుగ్రహించే రక్షణ అనుకుందాం. అంటే ఈ వాస్తవానికి ఇక్కడ 13వ అధ్యాయంలో చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. ఈ 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలును మరలా తిరిగి ఆ ఫిలిష్తీయుల దాసత్వం నుంచి విడిపించి రక్షించుట కొరకు దేవుడు సంసోన్ని ఇచ్చాడు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. సంసోన్ని ఎందుకు ఇచ్చాడు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు దోషులు అయ్యి ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు దేవుడే వారిని విడిపించుట కొరకు సంసోన్ అనే రక్షకుని దేవుడే పుట్టించాడు. అంటే సంసోను దేవుడు అనుగ్రహించే రక్షణ ఇశ్రాయేలీలకు. ఇక్కడ మానోహ అతని భార్యను మనం జాగ్రత్తగా గమనిస్తే, మానోహ భార్య చాలా జాగ్రత్తగా సంసోన్ను కనే విషయంలో, ఒక తల్లి తన బిడ్డను జన్మించడానికి గర్భంతో ఉన్నప్పుడు రకరకాల నియమాలు పాటించాలి. దేవుడు మళ్ళా సామాన్యమైన నియమాలు కాకుండా ద్రాక్షవల్లిని పుట్టిందే తినొద్దు, అపవిత్రమైన దేన్నైనా నువ్వు తినొద్దు, త్రాగొద్దు, మద్యాన్ని కానీ త్రాగొద్దని దేవుడు కొన్ని నియమాలను చెప్పాడు. అదే విధముగా ఆమె ఆ నియమాలను పాటించి దేవుడు సంసోను ద్వారా అనుగ్రహించే రక్షణని సంసోన్ని కనే వరకు కాపాడుకుంది.
అక్కడి దాకా బాగానే ఉంది. సంసోను ఎదిగేటప్పుడు కూడా సంసోను తల మీదకి మంగళ కత్తి ఏమీ పడనీయలేదు, అది బాగానే ఉంది. దాని మనం తర్వాత జాగ్రత్తగా గమనిస్తే 14వ అధ్యాయము కొన్ని వచనాలు చూద్దాం. 4వ వచనం నుంచి. ఇది మనకు తెలుసు. సంసోను ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక ఆమెను చూసి ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయమని తన తల్లిదండ్రులతో అన్నాడు. అప్పుడు ఆమె 3వ వచనం చూడండి. వారు నీ స్వజనుల కుమార్తెలోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. అయితే 4వ వచనం జాగ్రత్తగా గమనిస్తే, అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు మానోహ భార్యని జాగ్రత్తగా ఉండి సంసోన్ను కనమన్నాడు. సరే, ఆమె అలాగే జాగ్రత్తగా ఉండి సంసోన్ను కన్నది, సంసోన్ను పెంచింది. సంసోన్ తల మీద మంగళ కత్తి రాలా. సంసోన్ ఎదిగిన తర్వాత దేవునాత్మ పూర్ణునిగా లేకపోతే దేవుని శక్తితో నింపబడిన వానిగా ఎదిగాడు. అంటే అతని తల్లిదండ్రులు అతని కోసం జాగ్రత్త తీసుకున్నారు. కానీ అతని తల్లిదండ్రులు ఒక విషయాన్ని గమనించలేకపోయారు. ఏంటి ఆ విషయం? మనం జాగ్రత్తగా చూస్తే, అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు గ్రహించలేదు. ఇది మనకు నేను అనుభవిస్తూ ఉన్నా. ఈ దినము దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు, మనల్ని విడిపించాడు, దేవుని వాక్యాన్ని వినే భాగ్యం ఇచ్చాడు, దేవుని సన్నిధికి మనల్ని తెచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలీలు ఎలా దేవుని వాగ్దాన దేశమునకు వచ్చారో, ఈ దినం మనం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ సంసోను తల్లిదండ్రులు సంసోను ఎదిగిన దాకా బాగానే సంసోను ఉన్నారు. కానీ దేవుడు అతనిని రేపుచున్నాడనే సంగతిని వారు గ్రహించలేకపోయారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, మీ రక్షణ విషయంలో వేటిని గ్రహించలేకపోతున్నారు, వేటిని గ్రహించగలుగుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు వాస్తవంగా సంసోనుని ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలును విడిపించటం కొరకు తయారు చేశాడు, లేకపోతే అనుగ్రహించాడు. సంసోన్ను ఒక రక్షకునిగా ఇశ్రాయేలీలకు మధ్య ఇచ్చాడు. ఈ విషయం తల్లిదండ్రులుగా వారు గమనించలేకపోయారు. ఈ విషయం క్రైస్తవులుగా ఈ దినం అనేక మంది గ్రహించలేని గ్రుడ్డితనంలో ఉన్నారు. దేవుని చేత మీరు ఏ విషయంలో అయినా రేపబడుచున్నారనే సంగతి మీరు గ్రహించగలుగుతున్నారా? మీ పిల్లల విషయంలో లేక మీ విషయంలో దేవుడు మిమ్మల్ని రేపుతాడు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఒత్తిడి చేస్తాడు, బలవంతం చేస్తాడు. సంసోను ఎదిగాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల నుంచి విడిపించాలి. సంసోను పని అది. కానీ అతని తల్లిదండ్రులు దానిని గమనించలేదు. దేవుడు అనుగ్రహించే రక్షణను ఆమె కన్నది, ఆమె పెంచింది. సంసోన్ని చాలా జాగ్రత్తగా దేవుని మాట ప్రకారం ఆమె కన్నది. ఊరకేమి సంసోన్ ఆమె ఇష్టం వచ్చినట్టుంటే సంసోన్ అంత ప్రభావవంతంగా తయారయ్యి ఉండేవాడు కాదు. ఈ దినము మనం చేస్తున్నట్లుగా దేవుని మందిరానికి చాలా క్రమశిక్షణతో మనం వస్తాం. మన సమయం అంతటిని మీరు దేవుని వాక్యం వినటానికి సమయానికి రావడం, దేవుని ఆరాధించడం, ఇవన్నీ క్రమం బాగానే ఉంది. చాలామందికి లేని ధన్యత ఇది. నా మాటలు మీకు అర్థమవుతుంది. చాలామంది దేవుని సన్నిధికి రాలేని మన మధ్య ఉండి కూడా చాలామంది దేవుని చర్చికి వెళ్ళిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. మీరు గమనిస్తే మన కుటుంబాల్లో సైతం చాలామంది కనపడతారు. ఏంటంటే ఏం లేదు, ఊరకనే ఇంటి దగ్గర ఉంటారు తప్ప దేవుని మందిరానికి వెళ్ళరు, దేవుని వాక్యం వినే విధేయతను కనబరచరు, దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలనే కనీస గ్రహింపును కలిగి ఉండరు. మనం దానికి విభిన్నముగా దేవుని సన్నిధిలో ఉండాలనే గ్రహింపుతో మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని మాటలు వినాలనే గ్రహింపుతో దేవుని సన్నిధిలో ఉన్నాం.
మీరు చాలామంది చాలా విషయాలను పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చారు. ఇక్కడి దాకా సంసోను తల్లి అయిన మానోహ భార్య పరిస్థితిలాగే ఉంది. కానీ ఇక్కడ దేవుని చేత అతడు రేపబడుచున్న సంగతిని, దేవుడు తనకు అనుగ్రహించిన రక్షణ ద్వారా ఇశ్రాయేలులను రక్షించాల్సిన సంగతిని తల్లిగా ఆమె మర్చిపోయింది. తండ్రిగా మానోహ కూడా ఇద్దరూ గమనించలేదు. మనం ఇక్కడ చూస్తే వారు తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. తల్లి ఒక్కతే కాదు, తల్లిదండ్రులు ఇద్దరి మీద ఈ దోషారోపణను మనం చూస్తాం. ఈ దినము క్రైస్తవ తల్లిదండ్రులు, క్రైస్తవ విశ్వాసులు, ఎందుకు తల్లిదండ్రులు అన్నాడంటే పురుషుడని స్త్రీ అని భేదం లేదని అర్థం. అంటే దేవుని దగ్గరకు వచ్చి దేవునికి తమ మార్పు చెంది దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మందిరానికి వచ్చే స్త్రీ పురుషులైన వారు ఈ దినములలో దేవుడు తమను రేపుచున్నాడు అనే సంగతిని గ్రహించలేని వారిగా ఉంటున్నారు. దేవుడు తమను ప్రేరేపిస్తాడు, దేవుడు తమ ద్వారా ఇతరులకు రక్షణ కలిగిస్తాడు. సంసోను ద్వారా దేవుడు ఏం చేయాలి? ఇశ్రాయేలును రక్షించాలి. వినాలా? సంసోన్ని దేవుడు చాలా నియమ ప్రకారం తల్లి కన్నది, పెంచింది. అతని తల మీదకి మంగళకత్తి రానిలా. ఇప్పుడు సంసోన్ ఏం చేయాలి? మన మాదిరిగా ఆదివారం వచ్చి పోవటమా? లేకపోతే ఒక అలవాటు పూర్వకమైన భక్తిని చేయడమా? అది కాదు సంసోను పని. అది చేయాలి, కానీ ఇతరులను రక్షించాలి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి, ఫిలిష్తీయులకు ఏమైనా చెయ్యాలి. ఏమన్నాడు ఇక్కడ మనం చదివితే, ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై మీరు మార్పు చెందారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ప్రార్థనలో భాగస్థులుగా ఉన్నారు, ఏదైనా ఒక సంఘంలో విశ్వాసులుగా ఉన్నారు. మీరు సాతానుకు లేక సాతాను యొక్క బలమునకు ఏమైనా చేసే ప్రయత్నం మీరు చేయగలుగుతున్నారా? సంసోను దేవుని చేత రేపబడుచున్నాడు. దేనికి? ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై. సైతానుకు, సాతాను బలముకు, చీకటికి, లేక ఈ లోకములో కనబడే కీడుకు, చెడుగుకు ఏమైనా చేయుటకై మీరు రేపబడుచున్నారా? ఇతరులను రక్షించుటకై, ఇతరులను విడిపించుటకై మీ ప్రార్థనలు, మీ ప్రయాస, లేకపోతే మీరు కలిగి ఉండే పరిశుద్ధమైన జీవితం, ఇవన్నీ ఏం చేయాలి? సంసోను ఏం చేయాలి? వాళ్ళకి ఇష్టం వచ్చిన మంచిగా వివాహం చేసుకొని ఒక సరి అయిన జీవితాన్ని కట్టుకోవడం కాదు సంసోను బాధ్యత. సంసోనుకు ఒక బాధ్యత ఉంది. ఇశ్రాయేలులను రక్షించాలి, విడిపించాలి, దేవుని రక్షణను వారికి ప్రకటించాలి, విడుదలను వారికి, విమోచనను వారికి తెలియచేయాలి. సంసోను బాధ్యత ఇది. ఊరకే నిన్ను శక్తివంతునిగా చేయలా. తల్లిదండ్రులు ఈ విషయాన్ని మర్చిపోయి సంసోను అడ్డగిస్తూ ఉన్నారు. వాస్తవంగా సంసోను ఫిలిష్తీయుల కుమార్తెను వివాహం కావాలని అడిగాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఫిలిష్తీయుల కుమార్తెను పలానా అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని నాకు వివాహం చేయండి అన్నారు. కానీ తల్లిదండ్రులకి గ్రహింపు లేదు. ఇప్పుడు ఏం చేశారు? సంసోన్ని ఆటంకపరిచారు. వాళ్ళు మామూలుగా ఏం చేశారంటే, అబ్బాయి ఇదేంటి ఇలా అడుగుతున్నావు? ఇశ్రాయేలీల్లో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు కదా, లేకపోతే ఇశ్రాయేలీల్లో నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనుల్లో కానీ స్త్రీ లేదనుకొని నువ్వు సున్నతి పొందిన వాళ్ళ దగ్గర స్త్రీని వెతుకుచున్నావా అని ఆటంకపరిచారు. తర్వాత సంసోను మరి యవ్వన కాలంలో ఉన్నాడు, వినడు కాబట్టి తర్వాత వాళ్ళు తిమ్నాతుకు వెళ్ళారని కూడా. అప్పుడు సంసోను తన 5వ వచనంలో చూస్తే, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు, అంటే ఏం చేశారు? సంసోను బలవంతానికి తలొగ్గి తల్లిదండ్రులు తిమ్నాతుకు వెళ్ళి ఆ అమ్మాయి విషయమై మాట్లాడారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం మర్చిపోయారు? దేవుడు ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై సంసోనును రేపుతున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి తెలుసుకొనకుండా వారు ఏమి చేశారంటే, ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక ఆమెను సంసోనుకు వివాహం చేశారు.
ఇప్పుడు ఈ దినము అనేక మంది క్రైస్తవులలో జరుగుతున్న పొరపాటిదే. వారు దేవుడు తమను రేపుచున్నాడనే సంగతిని, దేవుడు తమను ప్రేరేపిస్తున్నాడనే సంగతిని గ్రహించని వారై వారి పిల్లలను సరిగ్గా వాళ్ళు ప్రేరేపించలేరు. వారు గ్రహించిన వారైతే వారు ఏం చేస్తారు, అబ్బాయి వాస్తవంగా ఫిలిస్తీన్లకు మనకి ఇది కాదు, నీవు చాలా బలవంతుడివి, శక్తివంతుడివి, ఫిలిస్తీన్లు విడిపించడం కొరకు నీవు పుట్టావు, కాబట్టి నీవు ఫిలిస్తీన్ల నుంచి విడిపించాలి ఇశ్రాయేలీయులను, కాబట్టి నీవు వారి దగ్గరకు చేరొద్దు, వారి కుమార్తెను వివాహం చేసుకోవద్దు, వారి మార్గాల్లో నడవద్దు. ఏం జరుగుద్ది? వివాహం చేసుకుంటే తరచూ ఫిలిస్తీన్ల దగ్గరకు బియ్యం ఉన్నటువంటి శత్రుత్వం అది కాదు, మిత్రత్వం జరుగుద్ది. ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహం చేసుకుంటే పోగ ఏం జరుగుద్ది? ఫిలిస్తీన్లతో రాజీ వైఖరి వస్తుంది. ఫిలిస్తీన్లు విగ్రహారాధికులు, దేవుని నెరుగని వారు, మూఢ ఆచారాలను పాటించేవారు, వారు తమ పిల్లలను అగ్నిగుండం దాటించే క్రూరమైన ఆచారాలను కలిగి ఉన్నవారు. దినముల తరబడి క్రమంలో ఏం జరుగుద్ది? అత్యంత శక్తివంతుడైన సంసోను ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ బలాన్ని డైరెక్ట్గా వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఇప్పుడు మనం చూస్తాం, బిలాము దగ్గర కూడా మనం చూస్తే బిలాము డైరెక్ట్గా ఇశ్రాయేలుని శపించలేకపోయాడు, కానీ ఇశ్రాయేలు శపించబడే విధముగా ప్రవర్తించగలిగాడు. మన బంధువులు, మన స్నేహితులు, దేవునిని సరిగ్గా ఎరుగని మన తోటివారు, మన బంధువులు, వీరంతా డైరెక్ట్గా మన శక్తిని హరించలేరు, డైరెక్ట్గా మనల్ని నాశనానికి గురి చేయలేరు. వీరు పక్కదారిలో మన నాశనమును ఏం కాదు. లేకపోతే సంసోనుకి ఏం చేశారు? అతని జుట్టును కొరికించారు. వాస్తవానికి సంసోను చేతులు ఎరగొట్టి, కాళ్ళు ఎరగొట్టి ఆ పని చేయలా దెలీలా. మీరు జాగ్రత్తగా గమనిస్తే దెలీలా ఏమి అతన్ని చంపే పని చేయలా, జస్ట్ అతని వెంట్రుకలను మాత్రమే తొలగించింది. అప్పుడేం జరిగింది? సంసోను శక్తిహీనుడైపోయాడు. నా మాటలు మీకు అర్థమైతేనే, మనతో దేవుని నెరుగని మిగిలిన మన బంధువులతో, స్నేహితులతో కలిస్తే ఏంటి నష్టం? వారు నీ చేతులు కాళ్ళు విరగొట్టి లేకపోతే నిన్ను నష్టపరిచే పని చేయరు. జస్ట్ నీ వెంట్రుకలు ఏముందిలే. ఒకవేళ సంసోను అని ఉంటాడు, అరే నా వెంట్రుకల్లో బలం ఉందంటే, వెంట్రుకలు తీసేస్తే ఏమైంది? మళ్ళా పెరుగుతాయి కదా. ఏం చెప్పిందో తెలియలా, మనకైతే తెలియదు. కానీ తన జుట్టంతా పోయేంతగా సంసోను ఆమెతో కలిసిపోయాడు. డైరెక్ట్గా ఇతరులు మనల్ని నశింప చేయలేకపోవచ్చు, డైరెక్ట్గా వారి ఆచారములు మనలో చొప్పించలేకపోవచ్చు, కానీ మనల్ని శక్తిహీనులుగా మార్చే పక్కదారి ప్రయత్నాలు జరుగుతాయి. చాలామంది క్రైస్తవులు ఓడిపోతున్న విషయాలు ఇవి. వాస్తవంగా సంసోను ఫిలిస్తీన్లని ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేల్ని రక్షించడానికి, ఫిలిస్తీన్లను నశింపజేయటానికి, ఫిలిస్తీన్లను సంహరించడానికి జన్మించినోడు. కానీ తర్వాతి క్రమంలో వారి తల్లిదండ్రులు దేవుని విషయములను గ్రహించలేకపోవటం ద్వారా, దేవుడు సంసోన్ను రేపుతున్నాడనే విషయాన్ని వారి తల్లిదండ్రులు గమనించలేకపోవటం ద్వారా ఇప్పుడు సంసోను శక్తి అంతా సంపూర్ణంగా పోయింది. సంసోనుని దెలీలా ఏమి చేయలే, కానీ శక్తిహీనునిగా శత్రువుకు అప్పగించింది. దెలీలా ఏం చేసింది? జుట్టంతా తీసి శక్తిహీనునిగా అతని శత్రువులకు అతన్ని అప్పగించింది. ఫిలిస్తీన్లు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. ఎందుకని? సంసోను శక్తివంతుడిగా మారాడు. ఇదంతా ఒక్కరోజు జరగలా, ఇదంతా ఒక దినము జరగలా. ఇదంతా జరిగి మొదటి అడుగు అతని తల్లిదండ్రులు దేవుని చేత అతడు రేపబడుచున్నాడనే సంగతిని గ్రహించలేని దగ్గర నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి అడుగు అలా అడుగుల్లో అడుగేస్తూ అతను ఎక్కడికి వెళ్ళాడంటే దెలీలా దగ్గర పడుకొని ఆమె తలంతా గొరికే వరకు ఎంత లోతుగా వెళ్ళాడంటే, ఆమె తల అసలు ఆ విషయం ఎన్నిసార్లు చదివినా నాకైతే అర్థం అవట్లే. ఇప్పుడు జుట్టు కొరుకుతుంటే మనిషికి సోయి లేకుండా ఎలా ఉంటుంది?
సంసోను ద్రాక్షావళి నుండి పుట్టిందే తాగేవాడు, మద్యం తాగేవాడు కాదు. ఒకవేళ అలా తాగితే అతను నాజీరిపోయి శక్తి పోయి ప్రమాదం ఉండుండేది. అసలు అలా తాగని వాడు ఎట్లా అతను జుట్టంతా గొరుగుతుంటే సంసోనుకి ఎలా కనీస జ్ఞానం కలగలేదో అర్థం కావాలి. కనీసం సగం జుట్టు గొరిగించుకున్న తర్వాత అయినా గ్రహింపు వచ్చి మనలో మనమాట. ఇప్పుడు మన తల కొరుకుతుంటే మనం సోయి లేకుండా ఉంటాం, కనీసం గుర్తు వస్తుంది, మెళుకు వస్తుంది. సరే సగంలో అయినా లేచి అరే నా జుట్టు అంతా పోతుంది, నా బలం పోతుందని కనీసం ఆమె దగ్గర విదిలించుకొని సంసోను పక్కకెళ్ళినట్టు లేదు. ఇదంతా ఒక దినంలో జరగల. ఈ దృష్టిహీనత అంతా సంవత్సరాల తరబడి క్రమంలో జరిగింది. దీనికి మొదటి పునాది దేవుడు తనను రేపుచున్నాడు, మన పిల్లలను రేపుచున్నాడు. దేవుడు తన సన్నిధి కొరకై మిమ్మల్ని రేపుతాడు, తన సహవాసంకై మిమ్మల్ని రేపుతాడు. ఎందుకొరకు? నీ కొరకే కాదు, నీతో ఉన్న నీ ఇంటి వారి కొరకు, నీ చుట్టూ ఉన్న వారి కొరకు. సంసోను ఇశ్రాయేలీలకు రక్షణ కలిగించుట కొరకు జన్మించాడు. చాలామంది ఈ విషయాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు. దేవుడు మీ కొరకే, మీ కుటుంబాల కొరకే మిమ్మల్ని తయారు చేయాలా, మిమ్మల్ని నిర్మించలా. దేవుడు మిమ్మల్ని రేపుతాడు ఎందుకొరకు? ఇతరులకు రక్షణ కలుగజేయుట కొరకు. అతని తల్లిదండ్రులు అది గమనించలా, ఆ విషయం అతనికి చెప్పలా, ఆ దిశగా అతన్ని ట్రైనప్ చేయలా. ఇప్పుడు మనం ఇళ్లలో కోళ్ళు పెంచుకుంటూ ఉంటారు. మామూలు కోళ్ళు ఉంటాయి, పందెం కోళ్ళు పెంచుతారు. పందెం కోళ్ళని ఎట్ట పెంచుతారు? మామూలు కోళ్ళకి మేత వేసి వదిలేసినట్టు వదిలేరు, వాటిని దగ్గర ఉంచుతారు. వాటికి ఏం పెట్టాలి అది పెడతారు. వాటిని ఊరగా పై రూపానికి పెంచడం కాదు, అవి ఎలా పందెం చేయాలో అప్పుడప్పుడు వాటిని పందెం చేపిస్తుంటారు ఇంటికాడే. ఎందుకని? అవి పందెం కొరకు తయారు నెక్స్ట్ వాటి పర్పస్ అది కాబట్టి ఆ దిశగా వాటిని పెంచటం. సంసోను తల్లిదండ్రులకి సంసోను శక్తివంతుడై ఇశ్రాయేలును విడిపించబోతున్నాడు అనే సంగతి తెలిసినప్పుడు ఆ దిశగా సంసోను పెంచినట్లుగా, లేకపోతే ఆ దిశగా అతన్ని ట్రైనప్ చేసినట్లుగా ఎక్కడా కనబడదు. అందుకే ఇక్కడ చదువుతాం, అతని తల్లిదండ్రులు యెహోవా చేత అతడు రేపబడినన్న సంగతి అతని తల్లిదండ్రులు తెలుసుకోవాలా. ఈ దినము క్రైస్తవ తల్లిదండ్రులు, క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు అనేక విషయములను దేవుడు తమను రేపుచున్నాడనే విషయాన్ని తెలియని వారై ఉన్నారు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని దర్శిస్తాడు అనే విషయాన్ని గ్రహించని వారై ఉన్నారు. చాలామంది వాక్యాన్ని వింటారు, దేవుని వాక్య ప్రకారం జీవించే కనీస గ్రహింపు వారి జీవితాల్లో కనబడదు. ఏంటి కారణం అంటే దేవుడు వాక్యము ద్వారా తమను రేపి దాని ద్వారా తమ కుటుంబాలకు ప్రయోజనం కలగాలనే కనీస గ్రహింపు లేనివారు. అందుకనే వారు వాక్యమును వింటారు, కానీ దీన్ని చక్కగా నిర్లక్ష్యం చేస్తారు. మీరు దేవుని వాక్యంలో నేను మీకు అనేక విషయాలను చెప్పాలని ఉంది, కానీ సమయం లేదు. మనం LEFలో చదువుతాం, విత్తువాని ఉపమానం గురించి మనందరం చదువుతాం. విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా, చెప్పండి, ఇది మనందరికి తెలిసిందే, చెప్పండి, మీరు చెప్పండి. విత్తువాడు విత్తనాలు విత్తడానికి బయలుదేరాడు. విత్తుచుండగా మొదట కొన్ని విత్తనాలు ఏం పడ్డాయి? చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. చెప్పండి, మీరు చెప్పండి, నోటితో చెప్పండి అందరూ. ఎక్కడ పడ్డాయి మొదట విత్తనాలు? గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలా. మొదట విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి, రెండోయి ముండ్ల పొదల్లో పడ్డాయి, 3 రాతి నేలన పడ్డాయి, 4 మంచి నేలన పడ్డాయి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అసలు ఫస్ట్ విత్తనాలే ఏడబడ్డాయి. ఫస్ట్ మంచి నేలని, ఇప్పుడు ఈ క్రమాన్ని మొదట విత్తనములు త్రోవ పక్కన పెట్టాడు, 2 ముండ్ల పొదలని పెట్టాడు, 3 రాతి నేలని పెట్టాడు, 4 అంటే చివరిగా మంచి నేలను పెట్టాడు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడే 2-3 చోట్ల రాయబడిన చోట కూడా ఈ క్రమం ఇలాగే ఉంది. మొదట విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి, రెండో విత్తనాలు
రాతి నేలను పడ్డాయి, 3 ముండ్ల పొదలు పడ్డాయి. మొట్టమొదటి విత్తనాలు అంటే వాక్యము మేజర్గా అంటే ఎక్కువగా మొదట త్రోవ ప్రక్కన పడుతోంది. మీలో ఈ స్పృహ చాలామంది క్రైస్తవుల్లో చూడలేకపోతున్నాం. అరే, దేవుని వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోయే విధంగా మొట్టమొదటే ఈ దుష్టుడు ఎత్తుకొని పోవటం పెట్టాడు. అంటే ఏంటి? ఎక్కువ భాగం విత్తబడే మొదటి భాగమే, మొదటి 3 భాగాలే విపరీతంగా వ్యర్థపరచబడేవి. చివరి భాగం మంచి నేలను విత్తబడిన వాటిని పెట్టాడు. అంటే ఏంటి? మొదట 3 భాగములు దేవుని వాక్యం వ్యర్థపరచబడే భాగం. చాలామంది క్రైస్తవుల్లో వాక్యం ఫలించలేకపోవడానికి, వాక్య గ్రహింపు లేకపోవడానికి కారణం ఇదే. దేవుని వాక్యం మొట్టమొదట మన హృదయాల్లో పడుతోంది. దేవుడు మిమ్మల్ని రేపుచున్నాడనే విషయమును మీరు గ్రహించలేకపోతే మీ ద్వారా దేవుని ఉద్దేశం, మీ ద్వారా దేవుని ఆశీర్వాదము, మీ ద్వారా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు కలగాల్సిన సరి అయిన రక్షణ, సంసోను ద్వారా ఇశ్రాయేలీయులకు సంపూర్ణ రక్షణ కలగాలి. వాస్తవంగా సంసోను అక్కడ కొంతమందిని ఫిలిస్తీన్లను చంపాడు. కానీ అసలు ఒక పద్ధతి ప్రకారం కనుక సంసోను తన జీవితంలో పనిచేస్తే, వినాలి, సంసోను వాస్తవంగా అక్కడ కొంతమందిని ఒక్కో సందర్భంలో కొంతమందిని చంపాడు. కానీ అలా కాకుండా సంసోను ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే అసలు ఫిలిస్తీన్లు ఎవ్వరూ లేకుండా నిర్మూలపరచబడేంతగా జరిగుండేది పని. కానీ సంసోను అలా చేయలా. సంసోను ఇక్కడ ఒక సందర్భం దగ్గర కొంతమందిని చంపాడు, లేకపోతే ఒక సందర్భం దగ్గర కొంతమందిని చంపాడు, లేకపోతే ఇంకో సందర్భం దగ్గర కొంతమందిని చంపాడు. మళ్ళా సంసోనే వాళ్ళ చేతుల్లోకి చెరలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైద్ది? కొంతసేపేం రక్షణ వస్తుంది ఇశ్రాయేలీయులకు. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో కొంతకాలం మన పిల్లలు బాగానే మందిరానికి వచ్చినట్టుగా కనబడతారు, లేకపోతే ఆశీర్వదించబడినట్లుగానే కనబడుతున్నారు. కానీ మళ్ళా కొంతకాలము సంసోను చెరలోకి వెళ్ళాడు. ఇశ్రాయేలీలంతా ఏమై ఉంటారు? చెరలోకి వెళ్ళి ఉంటారు. సంసోను కొంతకాలమే ఫిలిస్తీన్లు జయించాడు. ఇశ్రాయేలు కొంతకాలమే ఊపిరి పీల్చుకొని ఉంటారు. సంసోను కొంతకాలమే కొంతమందినే ఫిలిస్తీన్లు సంహరించాడు. కొంత విడుదలే కలిగింది. చాలామంది తల్లిదండ్రులు దేవుడు తమను రేపుచున్నాడనే సంగతిని కొంతే గ్రహించగలుగుతారు. అందువల్ల మన ద్వారా రక్షణ కొంతవరకు మాత్రమే మన కుటుంబాలకు కలుగుతోంది. కొంతవరకే, అక్కడ కొంత మళ్ళా చివరికి సంసోనే ఫిలిస్తీన్ల చెరలోకి వెళ్ళాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఒక న్యాయాధిపతి, రక్షించే రక్షకుడు, ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల నుంచి విడిపించడానికి వచ్చిన రక్షకుడు చెరలోనికి వెళ్తే ఇశ్రాయేలీయులు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు కూడా చెరలోనికి వెళ్ళారు. అసలు ఎక్కడ ఒక పద్ధతి ప్రకారం సంసోను పనిచేయలా. ఎందుకని? దేవుడు అనుగ్రహించే రక్షణను కాపాడుకొనుటలో ఒక తల్లిదండ్రి విఫలమయ్యారు, గ్రహించుటలో విఫలమయ్యారు. ఈ దినము జరుగుతున్నది ఇది. అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది విఫలమవడానికి, మన ద్వారా రక్షణ, విడుదల, విమోచన, ఆశీర్వాదం, అభివృద్ధి మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన తరువాతి తరాలకు కలగకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఇది. దేవుడు తమను రేపుచున్నాడనే సంగతిని గ్రహించలేకపోవడం, దేవుడు తమను దర్శిస్తాడనే సంగతిని గ్రహించలేకపోవడం, దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడనే సంగతిని గ్రహించలేకపోవడం. మీరు ఎవరైనా అయ్యి ఉండొచ్చు క్రైస్తవులుగా, మీరు దేవుని సన్నిధికి వస్తే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడనే సంగతిని గ్రహించగలుగుతున్నారా? దేవుని వాక్యం మిమ్మల్ని దర్శించి దేవుని వాక్య ప్రకారం మిమ్మల్ని నడవాలని ప్రేరేపిస్తుందని గ్రహించగలుగుతున్నారా? అలా గ్రహించలేకపోతే సంసోను పుట్టాడు అంటే రక్షణ అనుగ్రహించబడింది. మనందరం, మీలో చాలామంది బాప్తిసం పొంది రక్షించబడిన వారమే. కానీ ఇశ్రాయేలీయులకు రక్షణ కలగల సంసోను ద్వారా.
సంసోను ద్వారా కలగాల్సిన రక్షణ ఇశ్రాయేలీలకు కలగల. ఒక తల్లిగా నీవు రక్షించబడ్డావు, నీ ద్వారా నీ కుటుంబానికి కలగాల్సిన రక్షణ కలుగుతోందా? ఒక తండ్రిగా నీవు రక్షించబడ్డావు, నీ కుటుంబంలో నీ ద్వారా సంసోను ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ కలగాలి. మరి ఈ దినము ఎంతమంది తల్లిదండ్రుల ద్వారా తమ పిల్లలకు రక్షణ కలుగుతోంది? లేదు. అసలు మన పిల్లలందరూ చాలామంది, అందరని ఎందుకు అంటున్నానంటే 90% మంది పిల్లలు తమ తల్లిదండ్రుల ద్వారా రక్షణ కలిగే పరిస్థితి ఉందా లేదా చెప్పండి? లేనే లేదు. క్రైస్తవ తల్లిదండ్రుల దుస్థితి ఎలా ఉందంటే, సంసోను చాలా బలవంతుడు, కానీ సంసోను ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ కలగల. సంసోను దేవుని శక్తిని కలిగిన వాడు, కానీ సంసోను ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ కలగల. సంసోను ఫిలిస్తీన్లను సంపూర్ణముగా సంహరించలా. ఏంటి కారణము? అతని తల్లిదండ్రులు అతన్ని సరి అయిన మార్గములో దేవుడు అతన్ని రేపుచున్నాడనే సంగతిని గ్రహించలే. మొదటి మెట్టు అంటే జీవితమంతా కాకపోయినా మొట్టమొదటి మెట్టు దగ్గర అతనిని సరిగ్గా డైరెక్ట్ చేయలేకపోయారు. అరే, నీవు దేవుని కొరకు జన్మించావురా, నీవు దేవుని క్రమంలో ఉన్నావురా, దేవుడు ఇశ్రాయేలుని రక్షించటానికి నిన్ను ఏర్పరిచాడు, కాబట్టి నీవేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నాకు ఇప్పుడు సంసోను తల్లికి దేవుడు ఏం చెప్పాడు? అమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షవల్లిని పుట్టిందేది తినొద్దు, మద్యాన్ని త్రాగొద్దని చెప్పాడు. ఇప్పుడు సంసోను ఎదిగిన తర్వాత ఏం చెప్పాలి? అబ్బాయి, నీ గురించి దేవుడు నాకెట చెప్పాడురా, నీవు జాగ్రత్తగా ఉండి దేవుడు వాడుకున్నట్లుగా నీవు జీవించు అని తన తల్లి సంసోన్ని హెచ్చరించుండాల్సింది. కానీ అలా చేయలే ఆమె. అందుకే మనం ఇక్కడ చదువుతాం, అతని తల్లిదండ్రులు అతన్ని గురించి తెలుసుకోవాలా, దేవుడు అతన్ని ప్రేరేపిస్తున్నాడనే సంగతిని గ్రహించాల. అందుకే మనం ఇందాకలు చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదువుతాం, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. ఎంతమంది భయముతో వణకుతో తమ సొంత రక్షణను కొనసాగించేవారున్నారు? మీరు ఫిలిస్తీన్లతో పొందికైన వారే లేక సమ్మతించిన వారైతే, సంసోను ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహము చేసుకున్నాడు. ఇప్పుడు సంసోను రక్షకుడే, సంసోను ఇశ్రాయేలుకు రక్షణ కలుగు చేయటానికి జన్మించినోడే. ఇప్పుడు ఏమైంది? ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహం చేసుకోవాలనే ఆలోచన కలిగింది. ఇప్పుడు రక్షణ అతని దగ్గర ఉంది, కానీ ఏం ఉపయోగం లేదు. నేను చెప్పింది అర్థమైందా? సంసోను దగ్గర శక్తి ఉంది, బలం ఉంది, దేన్నంటే దాన్ని చంపి, సింహమును చంపి వేయగల సామర్థ్యం ఉంది. 1000 మందిని గాడిదవడ ఎముకతో చంపే శక్తి, బలం ఉంది. అతను తలుచుకుంటే గౌనుల్ని పడవేసే సామర్థ్యం ఉంది. 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకి ముడివేసి దివిటీల్ని ఇశ్రాయేలుని బాధించే సామర్థ్యం ఉంది. కానీ ఏముంది? ఇంట్లో అతని హృదయంలో లేక ఫిలిస్తీన్ల కుమార్తెను చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఇక్కడ సంసోను యొక్క పతనం ప్రారంభమైంది. ఈ దినము క్రైస్తవులుగా దేవుడు అనుగ్రహించిన రక్షణ మన దగ్గర ఉంది, కానీ అది ఎవ్వరికీ ప్రయోజనంగా లేదు. ఎందుకు లేదు? ఒక తప్పైన ఆలోచన ఉంది. తమ దేవుణ్ణి ఎరుగని తమ బంధువులతో కలవాలని అనేక మంది క్రైస్తవులు మొన్న ఈ మధ్య మనోళ్ళు, మన బంధువులు ఒకళ్ళు వివాహము జరిగింది. ఆ వివాహానికి వాళ్ళు వివాహం చెప్పినప్పుడు, మీరు అన్యాచారాలు అవన్నీ చేస్తే మేము రామని చెప్పారు మనోళ్ళు చెప్తే, ఆ పెళ్లి కొడుకు ఆయన ఏమన్నారంటే, వాళ్ళ నాన్న, మీరు వచ్చిన అబ్బాయిని అన్యాచారాలు మాత్రం చేసేదానండి అంటే, తాము చేయవలసిన అన్యాచారముల విషయం లేక దేవునికి విరోధమైన ఆచారములను ఆచరించే విషయంలో ఈ క్రమానికి బయట ఉన్నోళ్ళు దేనికి సిగ్గుపడకపోతుంటే,
అరే క్రైస్తవులం అయ్యుండి క్రమాన్ని ఆచరించే వాళ్ళం దేవుని కొరకు మనం ఎందుకు మొహమాట పడాలి? దేవుని కొరకు మనం ఎందుకు సిగ్గుపడాలి? మేము రాలేమని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? చాలామంది అలా చెప్పలేరు. మేము రాలేమని, లేకపోతే మాకు మీకు పొందిక లేదు అని చెప్పలేరు. అరే ఫిలిష్తీయుల కుమార్తె, నేను ఆమెను వివాహము చేసుకోనకూడదు అని సంసోను చెప్పలేకపోయాడు. తన తల్లిదండ్రులు ఒప్పించాడు. ఇక దాని తర్వాత ఆమె దక్కటం కొరకు రకరకాల కార్యక్రమాలు చేశాడు, రకరకాల పనులు చేశాడు, రకరకాల విషయాల్లో నిమగ్నమయ్యాడు. కానీ అసలు సున్నతి లేని కుమార్తె నాకు అక్కర్లేదు అని మాత్రం చెప్పలేకపోయాడు. అందుకనే సంసోన్ దగ్గర రక్షణ ఉంది, కానీ ఆ రక్షణ ఇశ్రాయేలుకు రక్షణగా మారల. మన దగ్గర విడుదల ఉంది. దేవుడు మనల్ని రక్షించాడు, దేవుని సన్నిధిని మనకిచ్చాడు, దేవుని సన్నిధికి మనల్ని ఆకర్షించాడు. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండాలనే తలంపు ఉందే, దాన్ని బట్టి మన దగ్గర రక్షణ ఉన్నప్పటికీ మన రక్షణ ఇతరులకు రక్షణగా మారదు, మన పిల్లలకు రక్షణగా మారదు. మనం ఆశీర్వదించిన దేవుని ఆశీర్వాదం మన ఇంటి వారికి ఆశీర్వాదకరంగా మారదు, మన బంధువులకు ఆశీర్వాదకరంగా మారదు, మన తోటి వారికి ఆశీర్వాదకరంగా మారదు. ఎందుకని? ఫిలిష్తీయుల కుమార్తెను చేసుకోవాలనే ఆలోచన సంసోనులో ఏర్పడింది. అక్కడి నుంచి రకరకాల పనులు చేశాడు. ఆ కుమార్తెను చేసుకోవడానికి వెళ్ళాడు. వారి తండ్రి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏం చేశాడంట, ఆ కుమార్తె తండ్రి ఏం చేశాడు, ఆ అమ్మాయిని వేరొకళ్ళకి ఇచ్చాడు. చూడండి ఎలా జరుగుతుందో. ఇప్పుడు సంసోను ఫిలిష్తీయుల కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఒకసారి చూడండి, న్యాయాధిపతులు, చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో 20వ వచనం. అతడు కోపించి 20వ వచనం చూడండి, 14వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, ఎవరు? సంసోను కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను. దేవుడు చూడండి ఎలా చేశాడు. వినాలి. దేవుడు సంసోను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య అన్నాడంటే పెళ్లి జరిగింది వాళ్ళిద్దరికి మధ్య, లేకపోతే ఆ అమ్మాయి అని ఉండేవాడు. ఇక్కడ వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు? అతని భార్య అంటే సంసోనుకు ఇవ్వబడిన ఆ అమ్మాయి, ఫిలిష్తీయుల కుమార్తె. ఏం జరిగింది? ఇతను కోపించి ఇంటికి వెళ్ళిన కారణం చేత అతని తండ్రి, ఆమె కుమార్తె తండ్రి, ఆమెను వేరొక అతనికిచ్చి వివాహం చేశాడు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సంసోను పొరపాటు చేసి వివాహం చేసుకున్నాడు. ఫిలిష్తీయుల కుమార్తెను వివాహం చేసుకోవటం పొరపాటు, తప్పు. ఎందుకంటే అతను నాజీరు చేయబడినవాడు, తర్వాత ఇశ్రాయేల్లో న్యాయాధిపతిగా, నాయకునిగా ఉన్నవాడు. ఫిలిష్తీయుల కుమార్తెను వివాహం చేసుకోకూడదు, కానీ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ కుమార్తె తండ్రి, స్వయంగా ఆ పెండ్లి కుమార్తె తండ్రి ఆమెను సంసోన్ నుంచి తొలగించి వేరొక అతనికి వివాహం చేశాడు. ఇప్పుడు ఎక్కడైనా సంసోను బుర్ర ఎలిగి ఉండాల్సింది. అరే, నాకు ఇవ్వబడిన స్త్రీని వేరొకరికి వివాహం చేశారంటే ఏంటి ఇది? కనీసం దేవుని చిత్తము కాదేమో అనే ఆలోచనైనా సంసోను చేసి ఉండాల్సింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సంసోనుకి ఇచ్చిన అమ్మాయినే తీసి వేరొకరికి వివాహం చేశాడు సంసోను పోయిండని. అప్పుడు సంసోను ఏం చేయాల్సింది? దేవుడే నాకు వివాహము చేయబడిన అమ్మాయిని కూడా తీసి వేరొకరికి ఇచ్చాడంటే ఇది అతని తండ్రి ద్వారా జరగలేదు, పైన దేవుడు వీటన్నిటినీ చేసేవాడు కాబట్టి ఇది నాకు అనుగ్రహించబడలేదని చెప్పి అక్కడైనా తనను తాను కరెక్ట్ చేసుకొని ఉండాల్సింది. ఆ పిల్లొద్దు, ఆ వ్యవహారమే వద్దని చెప్పి ఆగి ఉండాల్సింది. కానీ సంసోను అలా చేయలా. మళ్ళా వచ్చాడు.
ఆ సంసోనుకు ఆ విషయం తెలిసింది. ఇప్పుడేం చేశాడు, వారి మీద పగ తీర్చుకోవడానికి దాని ద్వారా రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. అరే, దేవుడే ఒక విషయాన్ని నీకు వద్దంటున్నాడనే సంగతి సంసోనుకు అర్థం కావట్లే. ఎందుకంటే దేవుని చేత అతడు రేపబడుచున్నాడనే సంగతి అతను మర్చిపోయాడు. ఈ దినం అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు జరుగుతున్న పొరపాటు ఏంటంటే, దేవుడే నీ చేతికి అందకుండా చేసిన ఒక విషయాన్ని నీవు కావాలని కోరుతున్నావు అంటే నీవు సరి అయిన క్రమంలో లేవు. ఈ దినం అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు, క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని మందిరానికి వచ్చేవారు అనేక అన్యాచారములను తెచ్చి మీద పెట్టుకుంటారు. అనేక మంది బంధువులను తెచ్చి తమ మీద ఉంచుకుంటారు. లేకపోతే వారికి జవాబుదారులుగా వ్యవహరిస్తారు. అరే, అది నీకు సరైనది కాదు, అమ్మాయిని వదిలిపెట్టవా అని దేవుడే తీసి ఇంకొకడికి వివాహం చేపిస్తే బుద్ధి వచ్చి ఏం చేయాలి? ఆ అమ్మాయి వద్ద ఏమొద్దు, అసలు వీళ్ళ వ్యవహారమే వద్దని చెప్పి ఇంటికి పోవాలి. కానీ పోకుండా మరలా అమ్మాయి కొరకు లేకపోతే అక్కడ ఏదో చేయాలని ప్రయత్నం చేశాడు. ఎంత పొరపాటు! సంసోను దగ్గర దేవుడే రక్షకునిగా నియమించినప్పటికీ సంసోను ద్వారా ఎలాంటి రక్షణ ఇశ్రాయేలీలకు ఎలాంటి రక్షణ కలగల. సంసోను చనిపోయిన తర్వాత మళ్ళా ఫిలిస్తీన్లు వారి మీదకి విజృంభించినట్లుగా చూస్తా. మీరు దేవుని వాక్యంలో చివరిగా నేను ఇది చెప్తా. ఇప్పుడు మోషే కూడా ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. కానీ మోషే ఏం చేశాడు? ఐగుప్తు యొక్క దాసత్వాన్ని ఇంకా ఎన్నడూ లేకుండా దేవుని వాగ్దాన దేశానికి ఇశ్రాయేల్ నడిపించగలిగాడు. అదే సంసోను మనం తీసుకుంటే కొంత రక్షణ కలిగించాడు తప్ప సంపూర్ణమైన రక్షణను సంసోను కలిగించలేకపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది భయముతోనూ వణుకుతోనూ మన స్వంత రక్షణను మనము కొనసాగించగలిగే వారమై ఉన్నాం. దాని ద్వారా మనం మన పిల్లలను, మన ఇంటి వారిని, మనతో ఉన్నవారిని అనేక ఇక్కడ కింద చదివితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కింద వచనాల్లో చదివితే 14వ వచనం చూస్తే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు. ఎలా? నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులైన దేవుని కుమారులుగా మనం ఉండాలి. దేవుని కుమార్తెలుగా మనం ఉండాలి. దేవుని కుమారులుగా ఉండే భాగ్యం మనది. కానీ అలా లేడు సంసోన్. దేవుని కుమారునిగా, దేవుని శక్తిని నిరూపించేవానిగా సంసోను చాలా బలవంతుడు. తన ఇశ్రాయేలులో చాలామంది యవనస్తులు ఉంటారు. వారిని తీసుకొని దేవుని సన్నిధిని, దేవుని శక్తిని సంపాదించుకోవడం ఎలా, దేవునితో నాజీరుని సంపాదించుకోవడం ఎలా. ఇప్పుడు మీరు చాలామంది గమనిస్తే ఒక రంగంలో సక్సెస్ అయిన వాళ్ళు, లేకపోతే స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే టీచింగ్ ఫీల్డ్లో కానీ సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి వారి వ్యాపారంలో మెళకువలు, వారి అనుభవాలు, లేకపోతే వారికి కలిగి ఉన్న నైపుణ్యం అంతా తర్వాత వాళ్ళకి నేర్పిస్తారు. పెద్దోళ్ళు మీరు యూట్యూబ్లో ఇంకా రకరకాల అనేక చోట్ల చూస్తే, కోచింగ్ సెంటర్స్లో చూస్తే, వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు తమ ఆలోచనలను, తమ నైపుణ్యాన్ని తర్వాత వాళ్ళకి నేర్పి దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. కానీ సంసోను చాలా బలవంతుడు, శక్తివంతుడు. ఏం చేయాలి? ఇశ్రాయేల్లో అనేక మంది యవనస్తులను పోగేసి, అబ్బాయి ఇదిరా దేవుని మార్గం, ఇలా ఉండాలి, మనం ఇలా నాజీరుగా దేవుని కొరకు సమర్పించుకోవాలి, ఇలా మీరు చేస్తే మీరు శక్తివంతులు అవుతారు అని ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఉండాల్సింది. కానీ సంసోన్ అలా చేయలా. వెళ్ళి ఒక గుహలో ఉన్నాడని చదువుతాం. వెళ్ళి ఎక్కడో ఉన్నాడు. సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారని కేకలేస్తే అప్పుడు విడజిమ్ముకునే పరిస్థితి మనం చూస్తాం. దేవుని కుమారులగునట్లు. ఎలా? దేవుని కుమారులుగా, కుమార్తెలుగా దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని విడుదలను, విమోచనను
మనతో ఉన్నవారికి, మన పిల్లలకు, మన ఇంట్లో ఉన్నవారికి, మన బంధువులకు, స్నేహితులకు నిరూపించగలిగిన వారిగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించుకున్నప్పుడు. భయముతో వణుకుతో వారు తమ సొంత సంసోనుని కన్నారు, కానీ సంసోనుని కాపాడడంలో లేక వారికి అనుగ్రహించబడిన సంసోను రక్షకుని వారు కాపాడటంలో కొనసాగలేకపోయారు. దేవుని ప్రేరేపణను అతన్ని కాపాడడంలో కొనసాగలేకపోయారు. దేవుని నిర్ణయాలను అతని జీవితంలో కాపాడడంలో వాళ్ళు కొనసాగలా. అందుకనే సంసోను రక్షకుడు, కానీ అతని రక్షణ ఎవ్వరికీ రక్షణ కలిగించలేదు. ఈ దినం మన విశ్వాసం ఎవ్వరికీ విశ్వాసాన్ని కలిగించదు. మీరు గమనిస్తే మనం ఏంటి విశ్వాసం మనం, కానీ మన విశ్వాసం కనీసం మన పిల్లల్లో కూడా విశ్వాసాన్ని కలిగించట్లా. అసలు ఎలాంటి దుస్థితి అంటే, మరి బయట వాళ్ళలో తర్వాత సంగతి, మనతో ఉన్న మన పిల్లలలో కూడా దేవుని ప్రేరేపణను మనం రేపే వారిగా లేము. తాము పెంచిన సంసోనుకి దేవుని ప్రేరేపణని వారు గుర్తించే విధముగా వారు లేరు. మనము క్రైస్తవులం, కానీ మనము రక్షకుని చేత విమోచించబడిన వారం, కానీ మన రక్షణ మన పిల్లలకు, మన ఇంటి వారికి, మన సంఘమునకు కూడా కనీసం రక్షణగా ఉండట్లా. అది ఈ దినాల్లో జరుగుతున్న పొరపాటు. మనము భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించినట్లుగా, అనేకులకు రక్షణకరముగా ఉన్నట్లుగా, దీవెనకరంగా ఉన్నట్లుగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా త్రియేక దేవుడు మనందరికీ కృప చూపునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మోకరించండి. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవ, ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరు ప్రేరేపిస్తున్నారనే విషయాన్ని గ్రహించలేని వారిగా మేము ఉన్నాం ప్రభువా. మీరు మమ్మల్ని రేపుచున్నారనే విషయమును మేము గమనించలేని వారిగా ఉన్నాం ప్రభువా. మా పిల్లలను గమనింపచేసేవారిగా ఉండలేకపోతున్నాం ప్రభువా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నాయనా, మమ్మల్ని దర్శించవా, మమ్మల్ని విడిపించవా, మీ కృప మాకు అనుగ్రహించవా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, నాయనా, మీరు నిష్కళంకులను, అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు, దేవుని కుమార్తెలగునట్లు, దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసము గలవారగునట్లు దేవా మేము రక్షకులుగా మారుదుముగాక. నాయనా, మమ్మల్ని దర్శించు నాయనా, మా సంఘమును దర్శించండి, మా పరిచర్యను దర్శించండి ప్రభువా. అనింద్యులు తండ్రి నిష్కళంకులనైనా దేవుని కుమారులగునట్లు మూర్ఖమైన వక్ర జనము మధ్య తండ్రి మిమ్మును పోలి, మీ దేవత్వమును పోలి, మీ మాదిరిని పోలి, మీ రక్షణను పోలి జీవించగలుగునట్లుగా మాకందరికీ కృప అనుగ్రహించండి నాయనా. సంసోను రక్షకుడే, కానీ ఇశ్రాయేలీయులకు సంపూర్ణ రక్షణ కలిగించలేకపోయాడు, విడుదలను కలిగించలేకపోయాడు, విమోచనను కలిగించలేకపోయాడు. నాయన దేవుడు వద్దన్న విషయాలతో మింగిలవడం ప్రారంభించాడు ప్రభువా. దేవుడు వద్దన్న వ్యక్తులతో కలవడం ప్రారంభించాడు. దేవుడు వద్దన్న బంధు జనముతో, లేక దేవుడు వద్దన్న మిత్రులతో, దేవుడు వద్దన్న ప్రతి విషయమును మేము విసర్జించుటకు సహాయం చేయండి. ప్రతి వ్యక్తిని విసర్జించుటకు సహాయం చేయండి. వారు ఎంతటి వారైనా నాయనా, అవి ఎలాంటివైనా నాయనా, నిజమైన వైరాగ్యమును మా జీవితంలో అనుగ్రహించండి ప్రభువా. నాయన, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దని నీవు చెప్పావు నాయనా. ఫిలిస్తీన్ల కుమార్తెలతో నీకేం పని? సంసోనుకు మీరు చెప్పినట్లుగా చేశారు ప్రభువా. కానీ గ్రహించలేని సంసోను, గమనించలేని సంసోను, రక్షకుడైన సంసోను తన ప్రజలకు రక్షణను కలిగించలేకపోయాడు, విడుదలను కలిగించలేకపోయాడు, విమోచనను కలిగించలేకపోయాడు. ప్రభువా, మమ్మల్ని దర్శించవా, మా ప్రియులను దర్శించవా, మా సంఘమును దర్శించవా. లోతైన ప్రార్థనాత్మ చేత మీరు వారిని రేపుమని వేడుకుంటూ ఉన్నాం. అలా రేపుచున్నారనే విషయమును